నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో పావు ఎకరంలో విభిన్న రకాల ఆకుకూరలు కూరగాయలను సాగు చేస్తున్న రైతు పిట్టల శ్రీశైలం గారి సాగు విధానాల అనుభవాలను తెలుసుకుందాం పదండి. రైతు పంటల సాగులో శ్రమ పెట్టుబడి తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవాలన్నదే రైతు పిట్టల శ్రీశైలం గారి ఆలోచన. దీనివల్ల వ్యవసాయంలోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతూ అందరికీ మెరుగైన ఉపాధి లభిస్తుంది. అదే రీతిలో కేవలం పావెకరంలో సంప్రదాయ పద్ధతిలో విభిన్న రకాల పంటలు సాగు చేస్తూ రైతు ఓ మోడల్ ఫామ్గా తీర్చిదిద్దారు. ఈ పద్ధతిలో సాగు చేయటం వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఓసారి చూద్దాం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో రైతు పిట్టల శ్రీశైలం విభిన్న రీతిలో ఆకుకూరలు కూరగాయలు తీగజాతి మొక్కలతో పాటు పలు విదేశీ రకాలను సాగు చేస్తున్నారు. పిట్టల శ్రీశైలం వృత్తిరీత్యా జర్నలిస్ట్. తనకు వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో పంటల సాగును మొదలుపెట్టారు. మంచి దిగుబడితో పాటు తాను చేస్తున్న విధానాలపై తోటి రైతులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో పావు ఎకరంలో సేంద్రియ పంటల సాగు చేస్తూ ఒక మోడల్ ఫామ్ని నిర్మాణం చేశారు. ఈ క్షేత్రంలో పూర్తిస్థాయి సేంద్రియ విధానాలను అనుసరిస్తున్నారు. పావు ఎకరం విస్తీర్ణంలో 20 బెడ్ల నిర్మాణం చేసుకున్నారు. నేలకు పోషకాలను అందిస్తూ మొక్కల ఎదుగుదల కోసం తానే స్వయంగా సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నారు. రైతు తక్కువ పెట్టుబడి ఖర్చుతో మెరుగైన ఆదాయాన్ని సాధించేలా ఈ మోడల్ ఫామ్లో పంటల్ని సాగు చేస్తున్నానని శ్రీశైలం చెప్తున్నారు. మేము ఇక్కడ 5 ఎకరాలు లీజుకి తీసుకున్నాము. ఇంకో చోట దీని పక్కనే 8 ఎకరాలు లీజుకి తీసుకున్నాము. లీజుకి తీసుకొని ఇక్కడ ఇందులో లీఫీ వెజిటేబుల్స్ అట్లనే మునగ పొప్పాయి ఇట్లాంటి పంటలు కూడా పండిస్తున్నాము. దీనికి గాను మేము ఎక్కడ కూడా ఎలాంటి ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ బయట నుంచి కానీ బయో ఫెర్టిలైజర్స్ కానీ కొనుక్కోకుండా మేము ఇక్కడ మా పంట పొలంలో వచ్చిన వ్యర్థాలతోటే మేము ఇక్కడ వీటికి ఎరువుగా వాడుకుంటున్నాము. అదే మాదిరిగా మనం మల్చింగ్ షీట్లో కూడా రకరకాల ప్రయోగాలు చేసి మనం మల్చింగ్ కూడా మన పంట వ్యర్థాల నుంచి వచ్చిన వాటినే మనం మల్చింగ్గా ఉపయోగిస్తున్నాము. ఉపయోగించడం వల్ల మనకు కలుపు కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇందులో మేము ఒక పావు ఎకరం మోడల్ మేము క్రియేట్ చేసాము. ఒక పావు ఎకరంలో ఆకుకూరలు పూర్తి చేసినాము. ఇంకో పావు ఎకరంలో కాయగూరలు వేసినాం. డివిజన్ చేసి 2 బెడ్లుగా చేసుకొని ఇందులో పావు ఎకరంలో ఆకుకూరల్లో మన దగ్గర ఉన్న దరిదాపు ఒక 15 రకాల ఆకుకూరల్ని మేము కల్టివేట్ చేస్తున్నాము. దాంట్లో ప్రధానంగా పాలకూర, సుక్కకూర, తర్వాత ఈ పుంటికూర, తోటకూరలో 3 రకాలు, అట్లాగే మిగతా దుంపజాతులు ఏవైతున్నాయో క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇట్లా తోటకూరలు, బచ్చల కూర ఇట్లా అన్ని రకాల ఆకుకూరల్ని ఈ పావెకరంలో మేము కల్టివేట్ చేస్తున్నాము. ఈ పావెకరం గాను 20 బెడ్లను మేము చేసుకున్నాము. 20 బెడ్లని సైక్లింగ్ మాదిరిగా వేసుకుంటూ వారం మనం ఈ పంట అయిపోయేలోపు మళ్ళీ ఇంకో పంట వచ్చేటట్టుగా మేము దాన్ని డిజైన్ చేసుకొని ఎప్పుడు కూడా 365 రోజులు మనకు ఈ లీఫీ వెజిటేబుల్స్ ఈ పావెకరంలో ఉండేటట్టుగా మేము డిజైన్ చేసుకున్నాం. అట్లాగే మళ్ళీ ఇంకోటి తీసుకుంటే ఇంకో పావెకరంలో కాయగూరలు ఏవైతే అన్నామో ఆ కాయగూరల్లో 5 రకాల పంటలు ఒకే బెడ్ మీద వేస్తున్నాము. ఒకటేమో క్రీపర్ పోతుంది, ఒకటి బుష్ క్రాప్ వస్తుంది, 3వది దుంపలు వస్తున్నాయి, 4వది వచ్చేమో ఆకుకూరలు వస్తుంది, 5వది వచ్చేమో ఈ పండ్ల మొక్కలు వస్తున్నాయి. ఇట్లా ఈ 5 రకాల పంటల్ని ఒక బెడ్ మీద వేసుకుంటాము. అవి కూడా పావెకరంలో 20 బెడ్లు ఏర్పాటు చేసుకున్నాము. వాటి నుంచి కూడా మనకు 5 రకాల పంటలు స్వల్పకాలికంగా, మధ్యస్థంగా, దీర్ఘకాలికంగా ఇట్లా మన సంవత్సరం పొడుగుతున్న మనం ఈ పంట ఏవైతే ఈ పంటలు ఉన్నాయో అవన్నీ కూడా తీగలు కానీ బుష్ క్రాప్స్ కానీ అన్నీ కూడా మనకు సంవత్సర కాలంగా ఉండేటట్టుగా మేము ఏర్పాటు చేసుకున్నాము. దాంతో మనకు ఎక్కడ కూడా ఈ రైతులకు చిన్నపాటి రైతులకు ఇది ఉపయోగకరంగా ఉండేటట్టుగా మేము డిజైన్ చేసుకున్నాము. ఈ మార్కెటింగ్ కూడా మనమే చాలా తక్కువ ఒక్కొక్క బెడ్కు ఒక్కొక్క రకమైన కాయగూరలు వేసుకుంటున్నాం కాబట్టి మార్కెటింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే మన ఫామ్ కాడికి వచ్చి కొనుక్కుంటారు, లేదంటే మన పక్కనే ఇప్పుడు వారాంతపు సంతలు ప్రతి గ్రామాల్లో అవుతున్నాయి కాబట్టి ఆ వారాంతపు సంతలో కూడా మనం ఇయ్యలేని స్థితి ఏర్పడుతుంది. తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ దిగుబడులను సాధించాలన్న లక్ష్యంతో సాగులో విభిన్న రకాల పద్ధతులను పాటిస్తున్నారు. అందులో మొక్క ఎదుగుదలకు అత్యంత కీలకమైంది నేల.
మరి ఆ నేలకు కావాల్సిన పోషకాలను ఎలా అందిస్తున్నారు, ఇందుకోసం ఎలాంటి ఎరువులను తయారు చేసుకుంటున్నారో ఓసారి తెలుసుకుందాం. పచ్చి గనక మనం తీసుకుంటే మిగతా వాటిలలో ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయో తెలియదు. ఇందులో మన పంట పొలంలో వచ్చిన అన్ని రకాల కలుపు మొక్కలు, అది గడ్డి కావచ్చు, గరక కావచ్చు, తర్వాత ఈ తుంగ కావచ్చు, తర్వాత ఇట్లాంటి ఇవి కావచ్చు, చివరికి మన పంట నుంచి వచ్చిన ఈ ఖరాబ్ అయినవి కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని రకాల ఆకులు అలములు ఇవి వేయడం వల్ల ఒక్కొక్క చెట్టులో ఒక్కో రకమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. వీటి వల్ల ఉపయోగాలు కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, ఇంకో దాంట్లో అన్ని రకాల స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, పోషకాలు ఇట్లా 3 రకాలు ఏవైతే మనం అంటామో ఆ 3 రకాలు కూడా రకరకాల ఆకుల్లో ఒక దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో, ఇంకో దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో, అవన్నీ కూడా మనం ఒక్క దగ్గర క్లబ్ చేయడం వల్ల అన్ని రకాల మనకు సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు వీటిలో ఏర్పడడం వల్ల మనకి ఇవి ఉపయోగపడతాయి. అట్లా దీంట్లో నివారించాల్సింది ఈ కలుపులలో మనకు ఈ పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డిలో వాడకూడని ఏవైతున్నాయో పెస్ట్ కంట్రోల్ కోసం వాడే మన మొక్కలు ఉన్నాయైతే, ఏదైతే వేపాకు కానీ, చిత్తలాకు కానీ, కానుగాకు కానీ, ఇలాంటి కొంత పురుగులకు నివారించడం కోసం వాడుతున్న ఆకులు ఉన్నాయో అవి మాత్రమే ఇందులో కలపొద్దు. ఎందుకంటే అవి కలిపితే మనం ఇవి తయారు చేసేది మైక్రోబ్స్ని పెంచడం కోసం. మైక్రోబ్స్ని పెంచే వాటిల్లో మనం అవి కనుక వేస్తే మైక్రోబ్స్ని అవి చంపేస్తాయి. కాబట్టి ఇది పూర్తిగా తయారైన తర్వాత మాత్రమే మనము వాటిని మన పంట పొలంలోకి కానుగ కానీ, తర్వాత వేప కానీ, మిగతా ఆకుల్ని మనం వేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్గా మనం తయారు చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటిని రాకుండా చూసుకోవడం వల్ల మనకు అద్భుతమైన న్యూట్రియంట్స్ మనము వీటి నుంచి మనం పొందగలుగుతాము. మనం ఇట్లా తీసుకోవడం వల్ల ఎక్కడ కూడా మనం వ్యాపారం మీద ఆధారపడి, మార్కెట్ మీద ఆధారపడి మనము ఈ పోషకాల కోసము మందుల కంపెనీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్క న్యూట్రియంట్స్ దాదాపుగా అన్ని రకాల న్యూట్రియంట్స్ ఇందులో మనకు మిక్స్ అయి ఉండడం వల్ల మనకు ఉపయోగపడుతుంది. అట్లనే ఇప్పుడు మనం పెండ తీసుకోవడం వల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్ పెండ తీసుకోవడం వల్ల మన దాంట్లో మైక్రోబ్స్ వస్తాయి, అట్లాగే హీట్ జనరేట్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ పచ్చి ఆకులు కనుక మనం తీసుకుంటే పచ్చి ఆకుల్ని తీసుకోవడం వల్ల దీంట్లో న్యూట్రియంట్స్ ఉన్నాయి. మనం ఏదైతే హీట్ జనరేట్ అవుతుందో దీన్ని మాయిశ్చరు పెంచుతుంది. అట్లాగే మళ్ళీ తర్వాత ఇవి రెండు ఇవి కనుక ఎక్కువ కనుక నీళ్ళ తడి కనుక ఎక్కువైపోతే అది మనం ఎండుగడ్డి వేస్తున్నాం కాబట్టి ఎండుగడ్డి పీల్చుకుంటుంది. ఇట్లా మొత్తంగా మన సైకిల్ దాన్ని ఒకదానికి ఒకటి మనకు అనుసంధానం ఉండడం వల్ల మొత్తంగా మనము కుల్లగొట్టినట్టుగా చేస్తాం. మిగతా మెథడ్లలో ఇట్లా హీట్ జనరేట్ చేయడం వల్ల తొందరగా మనకు ఎరువు అవుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఇది అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఈ మెథడ్ని మేము ఏదైతే హీట్ కంపోస్ట్ ఏదైతుందో దాన్ని మేము వాడుతున్నాం. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చూయించుకున్న ఏదైతే లేయర్ బై లేయర్ ఏదైతే ఉందో కంపోస్టు, ఈ 21 రోజు వరకు మనకు ఈ రకంగా అవుతుంది. ఇది నిజంగా చూస్తే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూస్తే ఇది మొత్తం పెండనే చూపిస్తామని అనుకుంటారు. ఇలా పెండ పర్సెంటేజీ 3 అంటే మనం ఈ ఎండుగడ్డి, పచ్చిగడ్డి అవేమో 9, 5, 9, 6 అంటే 15 గంపలు అవి అయితే ఇది 3 గంపలు. అంటే దరిదాపు 20% కూడా లేదు దీంట్లో పెండ. కానీ చూడడానికి ఇట్లా వేసి చేస్తే కుంకుమ లాగా అయిపోతుంది. అది ఇట్లా నీకు ఎంత స్మెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మామూలుగా పెండ వాసన లాగా వస్తాయి అనుకుంటారు, అట్లా లేకుండా ఉంటుంది. అట్లా మనము ఈ వర్మి కంపోస్ట్ వాడిన దానికంటే ఇది చాలా బాగా ఉంది. ఇట్లా రైతులు కనుక ఇది వాడుకోగలిగితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని తీసుకుపోయి మేము ఒక బెడ్ని తయారు చేసుకొని ఆ బెడ్ మీద ఒక 2 నుంచి 3 ఇంచుల మందం ఇది పరుస్తాం. ఇది పరచడం వల్ల మనకి ఇందులో కిందికించి వచ్చే ఈ సాయిల్ బేస్డ్ డిసీజెస్ ఏదైతుందో వాటిని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. అదే మాదిరిగా రెండోది వచ్చేది మనకు ఏవైతే కలుపు వస్తుందో ఇది ఇట్లా పెట్టడం వల్ల కింది నుంచి వచ్చే కలుపు రాదు. మనం విత్తనాలను దీని మీదనే సోయింగ్ చేసుకోవడం వల్ల పంట విపరీతంగా వస్తుంది. మేము మీకు నిదర్శనంగా ఇప్పుడు ఈ బెడ్ వేసినాము. ఈ బెడ్లో మీరు చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో మీకు తెలిసిపోతుంది. అదే మాదిరిగా మళ్ళీ మేము ఏం చేస్తామంటే ఒకసారి ఇది వేసిన తర్వాత ప్రతిసారి మనం ఇవి వేయాలంటే వేయలేం కాబట్టి దీన్నే మేము ఏం చేసామంటే ఒక గంప ఈ ఎరువుని తీసుకొని 200 లీటర్ల నీళ్ళల్లో వేసి మనము తిప్పి దాన్ని లిక్విడ్ మాదిరిగా తయారు చేసుకొని డైరెక్ట్ అది తీసుకుపోయి స్ప్రే కనుక వేసుకున్న తర్వాత మన డ్రిప్ దారి ఇచ్చిన వెంచూరే దార కనుక మనం డ్రిప్కి ఇచ్చినా కూడా
మనకు ఈ పంట అంతా కూడా ఈ పైకెంచి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల భూమి ఈ మనం ఆల్రెడీ ఈ ఎరువు అయితే ఏదైతే ఇచ్చినో దానివల్ల రావడం వల్ల ఇంకా కొంత అదైపోయి మళ్ళీ మనం ఎప్పుడు దానికి మైక్రోబ్స్కు తిండి పెట్టినట్టు కావడం వల్ల ఎప్పుడు కూడా మైక్రోబ్స్ అన్ని యాక్టివేట్గా ఉండడం వల్ల మనకు పంట కూడా చాలా బాగా ఏపుగా వస్తుంది. ఇట్లా చేసుకోవడం వల్ల రైతులు మార్కెట్ పైన ఆధారపడకుండా మన పంట పొలాల నుంచి వ్యర్థాలను మనం తయారు చేసుకోవడం వల్ల కొన్ని వేల రూపాయలని మనం ఈ వర్మి కంపోస్ట్ పేరుతోటి బయోఫెర్టిలైజర్స్ పేరుతోటి కొన్ని వేల రూపాయలు మనము ఈ కంపెనీలకు ఇస్తున్నాం. కాబట్టి ఆ వేల రూపాయలని మనము కంపెనీలకు ఇవ్వకుండా మన పంట పొలాల్లో మనం తయారు చేసుకోవడం వల్ల అవి మనకు మిగులు కావడంతో మనకు ఆదాయం వచ్చిన దానికంటే ఎక్కువగా మారుతుంది. కాబట్టి మన రైతులందరూ ఇలాంటి కంపోస్టింగ్ కనుక తయారు చేసుకోగలిగితే ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ప్రధానంగా చిన్న రైతులు గనక చేసుకుంటే ఇంకా చాలా మంచిగా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూనే మరోపక్క తక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేస్తున్నారు. ఇందుకోసం బెడ్ల నిర్మాణంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. బెడ్ల నిర్మాణంలో వరుస క్రమంలో ఎరువులను పేరుస్తూ పంటల సాగులో మంచి దిగుబడులను సాధించగలుగుతున్నారు. మరి ఈ బెడ్ల నిర్మాణం ఎలా చేసుకోవాలో ఓసారి చూద్దాం. ఇప్పుడు మనము తయారు చేసుకున్న కంపోస్ట్ని మనము ఈ రేజ్డ్ బెడ్ కనుక ఒక 1 ఫీట్ హైట్ కనుక చేసుకోగలిగితే 1 ఫీట్ హైట్ చేసుకోవడం ఏంటంటే ఎవరే కానీ ఏంటండి వర్షాకాలం మాత్రం ఉపయోగపడితే మిగతా కాలం ఉపయోగపడది. మనకు వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలవకుండా ఉండడం కోసమే అని రేజ్ బెడ్ అనుకుంటారు. అది కాదు. ఈ రేజ్ బెడ్ మనం చేయడం ఏంటంటే మనకు చెట్టుకు ఏరియేషన్ రావడం కోసం చుట్టూ మనకు ఖాళీగా ఉంచడం వల్ల అక్కడ మనకు గాలిపోవడం వల్ల సూక్ష్మజీవులు ఇంకా వృద్ధి చెందుతాయి. దాంతో మనకు సాయిల్ ఫెర్టిగేషన్ బలంగా మారుతుంది. ఇప్పుడు కనుక మనము ఈ తయారు చేసుకున్న దాన్ని ఈ మల్చింగ్ లాగా మనం 2 ఇంచుల మందం కనుక ఈ మల్చింగ్ కనుక వేసుకోగలిగితే ఇట్లా చూసినా ఇంత 2 ఇంచులు పోయింది మనకు. ఈ 2 ఇంచులు కనుక వేసుకున్న తర్వాత ఇట్లా మనం ఒకవేళ ఆకుకూర విత్తనాలే కనుక అయితే ఇట్లా గీత గీసుకొని దీంట్లో వేసేసి పైకించి మనం వేసుకోవచ్చు. ఇట్లా కనుక మనం చేసుకోగలిగితే ఇక్కడ మనకు కింద సాయిల్ మనకు టచ్ కాదు కాబట్టి పంట మంచి ఏపుగా వస్తుంది. దాంతో మనకు ఈలింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది ఇట్లా వేయడం వల్ల ఈ కంపోస్టు మనకు భూమి మీద ఉండడం వల్ల ఇదంతా కూడా భూమి స్వీకరించి ఆ భూమి నుంచి వచ్చే దాన్ని డిగ్గింగ్ చేయడం వల్ల భూమి నుంచి కూడా మనకు పోషకాలు ఈ మొక్కకు అందడంతో మరింత బలం చేకూరుతుంది. దాంతో మనకు మొక్కలు కూడా ఏపుగా పెరుగుతాయి. మనకు అన్ని రకాల న్యూట్రియంట్స్ మొక్కలు ఉంటాయి కాబట్టి మొక్కలకు ఎలాంటి చీడపీడలు గిట్ట రాకుండా నివారించగలుగుతాం. ఒకవేళ వచ్చినా కూడా మనం దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి మనకు ఏర్పడుతుంది. ఆరోగ్యాన్ని అందించే ఆకుకూరలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందులో సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటలంటే వినియోగదారులు చాలా ఇష్టపడతారు. ఇలా తక్కువ సమయంలోనే ఆకుకూరలు ఎదిగేలా ప్రత్యేక విధానాలను అనుసరిస్తున్నామని పిట్టల శ్రీశైలం అంటున్నారు. ఇప్పటివరకు మనం బెడ్ ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలన్నది తెలిసిపోయింది. ఇప్పుడు మనము పావు ఎకరంలో 20 బెడ్లు చేస్తున్నాము. ఒక్కో బెడ్కు మనకు ఎంత ఆదాయము మనకు వస్తుందో మనము రఫ్గా వేసుకుందాము. ఇప్పుడు మనకు ఇట్లా ఒక లైన్ కనుక మనం తీసుకుంటే ఒక లైన్లో మనకు ఈ 3 పెద్ద కట్టలు వస్తాయి. ఒక్కొక్క కట్ట 10 రూపాయలు చొప్పున అయినా కూడా ఒక లైన్కు 3 కట్టలు వస్తే 30 రూపాయలు వస్తాయి. ఇట్లా మనము 150 ఫీట్లు ఉంది కాబట్టి 150 కట్టలు అవుతాయి, 150 వరుసలు అవుతాయి. 150 × 30 కనుక వేసుకుంటే ఒక్కొక్క బెడ్ నుంచి 4500 రూపాయలు మనకు వస్తుంది. ఈ 4500 రూపాయలు మనకి ఇందులో వస్తే ఒకవేళ ఎంత లేదన్నా మనం మిడిల్ మెన్కి ఇచ్చినా కూడా ఒక సగం తీసేసినా కూడా మనకు 2250 రూపాయలు మన సగం వస్తుంది. అందులో 2200 రూపాయలని మళ్ళీ ఇంకా సగం కనుక మనం ఇతరత్ర మనం సోయింగే కానీ మిగతా ఖర్చులే కానీ తీసుకున్నా కూడా ఒక 1200 రూపాయలు పోయినా కూడా మనకు ఇంకా ఒక తక్కువలో 1000 నుంచి 1200 రూపాయలు మిగులుతుంది. ఇట్లా కనుక మనం చూసుకుంటే మనము ఈ 30 బెడ్లు కనుక మనము ఇదే మాదిరి కనుక వేసుకోగలిగితే మనకు 20 × 1250 అన్నా కూడా మనకు దరిదాపుగా 30,000 రూపాయల దాకా మనకు ఆదాయం సమకూరుస్తాం.
ఇట్లా మనం కనుక ఇట్లా 30 బెడ్లను కనుక వేసుకోగలిగితే ఉపయోగం. అట్లా అని చెప్పి ఒకే పంట వేసుకోవడం కాకుండా మనం అన్ని రకాల ఆకుకూరలు వేసుకోగలిగితే ఓ దాంట్లో తక్కువ రావచ్చు, ఓ దాంట్లో ఎక్కువ రావచ్చు. పుంటికూరలు తక్కువ వచ్చిందనుకో కొత్తిమీరలు ఎక్కువ రావచ్చు. కొత్తిమీరలు ఎక్కువ దీనికంటే పాలకూర కంటే సుక్కకూర బచ్చల కూర ఇట్లా అన్ని రకాలుగా మనం పంటలు కనుక 20 బెడ్లలో వేసుకోవడము. 20 బెడ్లు కూడా నెల పూర్తిగా రావడం కోసము మనం ఒక డిజైన్ చేసుకొని అట్లా నెల పూర్తిగా మనం ఎక్కడ కూడా బెడ్ ఖాళీగా ఉండకుండా మనము సైక్లింగ్ మాదిరిగా మనం చేసుకోగలిగితే మనకు 365 రోజులు మనకు ఆకుకూరలు మన పంట పొలంలో వస్తాయి. మనం ఎంత లేదన్నా మనం ఒక్కొక్క బెడ్ నుంచి 4,500 రూపాయలు మనకు వచ్చినా కూడా మనం డైరెక్ట్ కనుక మనం ఈ వారాంతపు సంతలకు కానీ మనం ఇట్లా మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి కానీ తర్వాత డోర్ డెలివరీ కనుక చేసుకుంటే మనం 4,500 మనకు వస్తాయి అనుకుంటే దాంట్లో ఎంత హీనంగా చూసుకున్నా కూడా మనకు 1,500 రూపాయలు 1000 నుంచి 1,500 కనుక తీసుకున్నా కూడా మనకు 20,000 నుంచి 30,000 రూపాయలు మనకు నెలకు ఆదాయం వస్తుంది. ఇట్లా కనుక మనం చేసుకోగలిగితే మనం హైదరాబాద్కు వలసలు పోయి తర్వాత ఇతర పట్టణాలు వలసలు పోయి మనకు భూమి ఉండి జాగుండి మనం అయ్యమ్మని ఇక్కడ ఇంటికాడ ఇడిచిపెట్టి మనం పట్టణాలకు వలసలు పోతున్నారు. కాబట్టి మనం వలసలు నివారించడం కోసము వలసలను రివర్స్ మైగ్రేషన్ మళ్ళీ ఊర్లకు మనం రైతులు రావాలంటే ఉన్న పావెకరంని భార్య పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు చూసుకొని ఉంచుకోవడానికి మనకు నెలకు 30,000 రూపాయలు వచ్చే పంటని ఎట్లొస్తుంది అనేది మీకు ఆకుకూరల ద్వారా మేము ఇది ఒక డెమోగా మేము చూపించేందుకు ఇది ఏర్పాటు చేసినాము. మనం ఇట్లా కనుక పావు ఎకరం కనుక ఆకుకూరలు కనుక వేసుకోగలిగితే మనం ఇంకోరి మీద ఆధారపడకుండా ఎలాంటి మనకు రసాయనాలు కానీ బయోఫెర్టిలైజర్స్ వేయకుండా మనం ఈ పంటను కనుక మన కలుపుతోటే మనం పంటలు కనుక పండించుకోగలిగితే మనకు అధిక ఆదాయం కూడా వస్తుంది. ఇప్పుడు మనము ఇంతకుముందుకు మనము ఇట్లా లైన్ గీసుకొని వేసుకున్నాము. ఇది మల్చింగ్ కవర్ మీద మనము వేసుకున్నాము. ఈ 75 ఫీట్లు 4 ఫీట్లు కనుక మనం ఇది వేసుకుంటే దీంట్లో ఒక ఫీటుకు మనకు 12 వోల్ట్స్ వస్తాయి. అంటే 3 ఫీట్ల విడ్త్లో 12 వస్తాయి. ఇట్లా మనం 75 కనుక అనుకుంటే 75 ఇంటూ 12 కనుక మనం తీసుకుంటే 900 వోల్ట్స్ వస్తాయి. ఈ 900 వోల్ట్స్లో మనం ఎక్కడకన్నా చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా కనుక ఇది కనుక పెడితే ఇది ఒక చిన్న కట్ట అవుతుంది. ఈ ఒక కట్ట 5 రూపాయలు అనుకున్నా కూడా ఇట్లా మనకు 6 కట్టలు అవుతుంది. 6 కట్టలు కనుక అన్నా కూడా 30 రూపాయలు. 30 ఇంటూ 75 వరుసలు కనుక మనము 150 వరుసలు కనుక చేసుకుంటే మనకు ఒక్కొక్క బెడ్ నుంచి 4,500 రూపాయలు ఈ మన పాలకూరకు వస్తుంది. ఇట్లా ఒక దాంట్లో పాలకూర వేసుకున్నాము, ఓ దాంట్లో సుక్కకూర వేసుకున్నాము, దీంట్లో పుంటికూర వేసుకున్నాము. పుంటికూర పెరగడానికి టైం పడుతుంది కాబట్టి మధ్యలో పుంటికూర వచ్చేలోపు మెంతుకూర వస్తాయని చెప్పి మెంతుకూర వేసుకున్నాము. ఈ పక్క దాంట్లో సుక్కకూర వేసుకున్నాము, ఆ పక్క దాంట్లో కొయ్యకూర వేసుకున్నాము, తోటకూర వేసుకున్నాము, ఆ పక్క దాంట్లో మళ్ళీ పాలకూర వేసాము, తర్వాత మెంతుకూర, సుక్కకూర, పుదీనా, ఒక దాంట్లో తులసి, ఇట్లా రకరకాల ఆకుకూరల్ని మేము దాదాపు 15 వరకు ఆకుకూరల్ని మేము ఇక్కడ కల్టివేట్ చేస్తున్నాం. ఇట్లా మనం ఒకే పంట మీద ఆధారపడకుండా అన్ని రకాల పంటల్ని 365 రోజులు ఉండేటట్టుగా ఒక నెలకు 4 బెడ్లను ప్రిపేర్ చేసుకొని అట్లా మనం కంటిన్యూగా మనకు 365 రోజులు వచ్చేటట్టుగా మేము ఈ బెడ్లని ఏర్పాటు చేసుకున్నాం. మరో పావెకరంలో కూరగాయలు మరియు తీగజాతి మొక్కలను ఎంపిక చేసుకున్నారు. ఇందులో ఏమాత్రం స్థలం వృధా చేయకుండా పంటలను పండిస్తున్నారు. ఇందులో ప్రత్యేక పద్ధతిలో పందిళ్లను ఏర్పాటు చేసుకుంటూనే మరోపక్క వాటి నీడలో పెరిగే మరికొన్ని రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. మరో పావెకరంలో మనము 20 బెడ్లు ఏర్పాటు చేసుకున్నాము. ఈ 20 బెడ్లలో ఒకే బెడ్ మీద 5 రకాల పంటలు మనం తీస్తున్నాము. ఆ 5 రకాల పంటల్లో మనం క్రీపర్ కనుక తీసుకుంటే ఒక దాంట్లో ఈ బీరకాయ, ఓ దాంట్లో కాకరకాయ, ఓ దాంట్లో సొరకాయ, ఓ దాంట్లో బొడ కాకరకాయ, ఇట్లా మనం రకరకాల తీగజాతి వెరైటీని ఒక లేన్గా మనం ఒక్కొక్క బెడ్కు ఒక్కొక్కటి వేసుకున్నాము. అట్లా మళ్ళీ మనం కనుక రెండో పంటగా ఏదైతుందో అది బుష్ క్రాప్. ఆ బుష్ క్రాప్లు కనుక అయితే ఓ దాంట్లో ఇట్లా మిర్చి వేసుకున్నాము, ఓ దాంట్లో టమాటా వేసుకున్నాము, ఓ దాంట్లో వంకాయలు 10 రకాలు వేసుకున్నాము, ఓ దాంట్లో బెండకాయ వేసుకున్నాము. ఇట్లా బుష్ క్రాప్లు రెండో పంటగా వేసుకోవచ్చు. అట్లాగే మూడో పంటగా వచ్చేసి మనము ఈ మన దుంప జాతులు వేసుకోవచ్చు. అట్లా మనం ఒక దాంట్లో ఈ అల్లం వేసుకున్నాము, మళ్ళీ ఇంకో దాంట్లో మన ఈ
పసుపు వేసుకున్నాము, ఇట్లా మళ్ళీ ఇంకో దాంట్లో ఉల్లిగడ్డ వేసుకున్నాము, ఇంకో దాంట్లో క్యారెట్ వేసుకున్నాము, ఇంకో దాంట్లో బీట్రూట్ వేసుకున్నాం, ఇట్లా దుంప జాతులు అవి వేసుకున్నాం. ఇట్లా మూడో పంట అయింది. నాలుగో పంట వచ్చేసి మనము ఈ ప్రతి ఫీటుకు ఒకటి చొప్పున మనము ఆకుకూరలు వేసుకున్నాం. అట్లా 75 ఫీట్ల వరకు చూసుకుంటే 75 ఆకుకూరలు ఒక్కొక్క బెడ్ మీద ఒక్కో రకం, ఓ దాంట్లో కొత్తిమీర, ఓ దాంట్లో సుక్కకూర, ఓ దాంట్లో కోయిగూర, ఓ దాంట్లో ఇట్లా రకరకాల ఆకుకూరలు ఒక్కో బెడ్లో వేసుకున్నాం, 20 బెడ్లలో. మళ్ళీ ఇది నాలుగో పంట అయింది. ఐదో పంటకు వచ్చేసి ఒక దాంట్లో మన పప్పాయ వేసుకున్నాము, ఓ బెడ్లో మునగా వేసుకున్నాం. ఇట్లా మనం 20 బెడ్లను కనుక వేసుకోగలిగితే 20 బెడ్లకు 20 బెడ్లు 5 రకాల పంటలు కనుక వేసుకుంటే ఓ దాంట్లో ఎక్కువ వచ్చినా ఓ దాంట్లో తక్కువ వచ్చినా మనకు 5 పంటలు మనకు తీసుకోగలిగితే ఎంత లేకున్నా రమారమిగా ఈ 20 బెడ్లకు గాను మనము ఒక 30,000 రూపాయలని నెలకు గాను రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఈ ఈ మోడల్ని మేము తయారు చేసినాం. ఇప్పుడు మనము ఒక బెడ్ మీద 5 పంటలు వేసుకునే వరకల్లా ఒక మొత్తంగా కలిసిపోయి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మిగతా వాటిల్లో ఇబ్బంది పడుతున్నారు. నిజానికి ఇప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి మనం క్రీపర్స్ కనుక వేసుకుంటే ఇట్లా కర్రలు కట్టుకొని ఈ కర్రలకు ఇట్లా నైలాన్ తాడ కనుక మనము చేసుకోగలిగితే ఈ క్రీపర్ పూర్తిగా అయిపోతుంది. ఈ క్రీపర్ కనుక ఇక్కడ వేస్తే ఒకే సైడ్ క్రీపర్ అయిపోతుంది. రెండో సైడ్కి వచ్చే వరకల్లా మనకు పూర్తిగా ఖాళీగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం బ్రుష్ కాప్ వేసినాం, అక్కడ మనం కనుక టమాటా వేసినాము, వంకాయ వేసాము, తర్వాత ఇట్లా మిర్చి కనుక వేస్తే ఈ క్రీపర్స్ది దానికి మనకు ఈ దీంట్లో ఉండే పోషకాలు దానికి అందిస్తుంది, దాంట్లో ఉండే పోషకాలు ఆకుకూరలకు వస్తుంది, ఆకుకూరల నుంచి దుంపకాయలు చెట్లకు వస్తాయి. ఇది మన పసుపు కనుక మనము బొప్పాయి పక్కన ఉండడం వల్ల బొప్పాయి కూడా దాంట్లో పోషకాలని సమృద్ధిగా చేసుకుంటుంది. అంటే ఒక పంట నుంచి 5 రకాల పంట ఒకే బెడ్ మీద వేయడం వల్ల ఒకదాని పోషకాలు ఇంకో దానికి, ఇంకో దాని పోషకాలు ఇంకో దానికి వేసుకోవడం వల్ల ఉపయోగపడుతుంది. అదే మాదిరిగా ఎలా ఫెస్ట్ కూడా వచ్చినా కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి కూడా అనుకూలం ఉంటుంది. మొత్తం కూడా వేరువేరు సైజులో మనకు పంట ఉంటుంది కాబట్టి ఏ పంటకు ఆ పంటకు మనం ఏదైనా ఫెస్ట్ కనుక కంట్రోల్ చేసుకోవడానికి మనము వాటికి తగ్గట్టు మనము ఈ చెట్ల కిందికే మీది వరకు అని చెప్పి చేసినాం. ఇట్లా ఒక్కొక్క బెడ్ మీద మనము చెట్టు జాతులు కనుక తీసుకుంటాం, మునగనే వేసుకున్నాం. మునగ ఏంటంటే 2 రకాలు ఉపయోగపడుతుంది. ఇదో నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది, రెండోది అయితే మనకు కింద ఏదైతే ఆకుకూరలు పెడుతున్నామో ఆకుకూరలకు నీడ కూడా వస్తుంది. ఇట్లా మన సెమీ షేడ్ వల్ల కూడా మనకు ఇక పంట తీసుకోగలుగుతాము, నైట్రోజన్ ఫిక్స్ చేయగలుగుతాం. మనకు దీని వల్ల మనకు రేపు ఈ కర్రలకి ఇట్లా కట్టుకోకుండా అనుకూలంగా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి మనము తాళ్ళు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఈ మునగ కూడా ఒక బెడ్లో వేసుకున్నాం. రైతులకు అవగాహన కల్పించేలా మోడల్ ఫామ్ నిర్మాణం చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారని వ్యవసాయ క్షేత్ర సందర్శకులు, స్థానిక రైతులు అంటున్నారు. మొన్న నెల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూరగాయలు కట్ చేయడం, ఇవ్వడం చేస్తాను. కాల్ చేసి ఆర్డర్ చేసిన వాళ్ళకి హోమ్ డెలివరీ కూడా నేనే చేస్తాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫామ్ చూపించడం, వాటి గురించి చెప్పడం చేస్తాను. లేడీస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ ఆకుకూరలు కూడా తినడం వల్ల పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటివి ఏవి రావు. పుదీనా, కొత్తిమీర జ్యూసులు తాగడం వల్ల థైరాయిడ్ కంట్రోల్ అవ్వడం, పీసీఓడి రాకుండా, పీరియడ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అన్నీ క్లియర్ అవుతాయి. ఆర్గానిక్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది. నేను 1 మంత్ నుంచి ఇవే ఆకుకూరలు, కూరగాయలు ఇవే ఇంట్లో వండుతున్నాను. అవి తినడం వల్ల మళ్ళీ నేను జ్యూస్ చేసుకొని తాగడం వల్ల వెయిట్ తగ్గడం కూడా జరిగింది. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, అది కంట్రోల్ అయింది. నేను ఇప్పుడు హెల్తీగా ఉన్నాను. ఇప్పుడు ఇది అయితే తొందరగా ఉడుకుతుంది. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తొందరగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట దానికంటే ఇవి మనం పండించుకొని మనం తిన్నవి మాత్రమే బాగుంటుంది. అంటే రైతులకు ఎలా మోటివేట్ చేయాలని, ఒకే పంట వేయడం వల్ల నష్టాలు జరుగుతున్నాయి. ఆ నష్టాలు కాకుండా ఒక బెడ్ మీద 5 పంటలు యూజ్ చేయొచ్చు, అది కూడా ఆర్గానిక్. इस फार्म में जैसे जो ऑर्गेनिक मल्चिंग फार्मिंग, इनऑर्गेनिक मल्चिंग फार्मिंग, कैसे वर्मी कंपोस्ट रेडी हो रहे बन रहे हैं, और सर इतना अच्छा ही मतलब गुड प्रैक्टिसेस है जिनसे और भी डिफरेंट फार्मर्स इंस्पायर हो सकते हैं, वो अपना फार्मिंग कर सकते हैं। मैं यहाँ आज मल्चिंग के बारे में समझने आई हूँ, ये श्रीशैलम फार्म पे। एज ए स्टूडेंट मैं यहाँ बहुत कुछ सीखने को मिल रहा है। जैसे कि इन्होंने ATM मॉडल यहाँ प्रैक्टिस कर रहे हैं। एक ही मतलब आप
कितने भी टाइम में आपको एनी टाइम आपको वेजिटेबल मिलेगा. यू कैन अर्न एनी टाइम फ्रॉम sowing vegetable seeds here. ఎక్కువ స్థలంలో దాదాపుగా అంటే 1000-1200 గజాల స్థలంలోనే ఒక 7-8 రకాల ఆకుకూరలు అనుకోండి, ఆ కూరగాయలు వేసుకొని దాదాపుగా ఒక నెలకు 30,000 సంపాదించుకునే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసి ఇక్కడ అన్న ఇంప్లిమెంటేషన్ చేయడం అంటే ఈ పరిసర ప్రాంతాల రైతులందరికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నట్టే. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నీలతల్లి కార్యక్రమం. నమస్తే.